భాగవతోత్తములారా, మీరు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి స్నపన తిరుమంజనాన్ని సేవిస్తూ ఉన్నారు. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవత్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం అంటూ ముకుందమాలలో కులశేఖరాళ్వార్లు గోవింద భగవాను కీర్తన చేస్తున్నారు. ఓ అనంత, గరుడ, స్వామి, కృష్ణ, గోవింద, మాధవాని పలకడానికి నోరు ఉన్నా కూడా పలకలేనటువంటి వాళ్ళు అయ్యో ఎంతటి దురదృష్టవంతులు కదా అంటూ ఉన్నారు. భక్తులారా, సేవించండి. స్వామివారికి స్నపన తిరుమంజనానికి వేళ అయింది. అందరూ కూడా స్వామి స్నపన తిరుమంజనానికి సిద్ధమవుతూ ఉన్నారు. వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారముగా స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో జరిగేటువంటి ఈ స్నపన తిరుమంజనాన్ని కళ్ళారా చూడడం ఎంతో పుణ్య విశేషము. శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిదవలిన మనము మనము అంటూ స్వామిని ఈ విధంగా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా స్వామివారి సేవకు ఉపయోగపడాలి అని చెప్తున్నట్లుగా ఒక్కసారి చూడండి. స్వామివారు ఈ కలియుగంలో అందరినీ కూడా తరింపచెయ్యాలనే ఉద్దేశ్యంలో పరంలో ఉన్నటువంటి స్వామి ఇక్కడకు ఈ ఇహంలోకి కలియుగంలో తిరుపతి పట్టణంలో గోవిందరాజ భగవానునుగా ఆవిర్భవించారు. గోవిందరాజుల వారి యొక్క ఉత్సవం అంటేనే, ఉత్సవము అనే పదానికి ఉత్తు సవహ అని అర్థం. సవం అంటే సంసార దుఃఖ జలదిహి అని అర్థం. సంసారం దుఃఖములతో కూడి ఉంటుందిట. తదుత్తరణం సాధనం ఉత్సవం అని పెద్దలు చెబుతూ ఉన్నారు. కాబట్టి భాగవతోత్తములారా, మన సంసారంలో పడి కొట్టు మిట్టాడుతూ ఉన్న మనకి ఒక్కసారి శ్రీవారి యొక్క ఈ స్నపన తిరుమంజనాన్ని సేవిస్తే చాలు అని పెద్దలు చెప్తున్నారు. నిత్యోత్సవాలు, నైమిత్తికోత్సవాలు, కామ్యోత్సవాల్లో నిత్యోత్సవంగా ఈ బ్రహ్మోత్సవాల్లో తరతరాల నుండి ఈ తిరుపతిలో ఇదే విధముగా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఈ గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయం. భవ్యమైనటువంటి గోపురం, విశాలమైనటువంటి దేవాలయం, అనంతమైన చరిత్రలు కలిగినది. ఎందరెందరో మహాభాగవతులందరూ కూడా తరించినటువంటి దివ్య దేశం, ఆళ్వార్లు కీర్తించినటువంటి ప్రదేశము, వాగ్గేయకారులంతా కీర్తించినటువంటి స్వామి గోవిందరాజస్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి స్నపన తిరుమంజనాన్ని సేవిద్దాం. అనంత కలశై ద్రవ్యై. ఈ తిరుమంజనం ఎలా ఉంటుందంటే అనంతమైనటువంటి కలశాలతో, వివిధమైనటువంటి ద్రవ్యాలతో, మనము సామాన్యముగా మన ఊళ్ళల్లో చూడలేనటువంటి విధముగా చక్కగా శాస్త్రీయముగా భగవత్ శాస్త్రము, వైఖానస శాస్త్రములో చెప్పబడిన రీతిగా ఆయా సేవలలో, ఆయా కైంకర్యాలతో చూడండి. స్వాముల వారికి ఒక తిరుమంజనం చేయించే ముందు చేసేటువంటి సేవ ఎలా ఉంటుందో చూడండి. అదిగో ఏకాంగులు జీయరు స్వామి ప్రతినిధులుగా స్వామి వారికి దీపాన్ని అందించారు, హారతిని అందించారు. అర్చక స్వాములు అర్చక సహరి సాక్షాత్ అని వారు దగ్గర ఉండి స్వామివారికి ఆ విధమైన హారతి సమర్పిస్తూ భక్తి ప్రపత్తులతో, స్వామి గోవిందరాజా, ఇదిగో ఈ స్నపన తిరుమంజనాన్ని సేవిస్తూ ఉన్నాం, నీకు దీనికి తోయోత్సవమని కూడా అంటూ ఉంటారు. ఎక్కడైతే తోయోత్సవాలు, స్నపన తిరుమంజనాలు జరగవో మొత్తము కూడా అది అజీవనముగా మారిపోతుందిట. ఆ దేవాలయానికి శోభ ఉండదుట. ప్రజలకు ఈతి బాధలు ఏర్పడతాయి. కాబట్టి ఆయా సమయాలలో శ్రీవారికి అద్భుతమైనటువంటి తిరుమంజనాలను అనాది కాలం నుండి, పురాణ కాలం నుండి, వాంగ్మయ కాలం నుండి ఇక్కడ ఆచరిస్తున్నారు. చూడండి, శంఖధార, శంఖము నుండి, చక్రము నుండి స్వామివారికి సహస్ర శీరుష పురుష, అనంతమైనటువంటి శిరస్సు గలవాడు, అనంతమైనటువంటి వర్చస్సుతో ఉన్న స్వామికి సేవ చేస్తున్నారు ఆ ధారలతో.
यद्भूतं यच्च भव्यम् तत्त्वस्येषानः जगन्नेनातिरोहति बाणस्य महिमा अधोऽज्ञायागुश्च पूरुषः विश्वाभूतानि विपादस्यामृतं दिवि उदयित्पुरुषः पादोऽस्येह भवात् पुनः विश्वं व्यक्रामत् आसनानशने विराडजायत विराजो अधिपूरुषः यातो अद्यरिच्यत भूमिमथो पुरः पुरुषेण हविषा देवायज्ञमतन्वता अस्यासीराज्यम् ग्रीष्म इद्मः शरद्गविः सप्तास्यासन्वरिधयः सप्त समितः कृताः देवायज्ञम् धन्वानाः अपदन् पुरुषं पशुं यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त ऋषयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः कृतं वृषदाज्यं पशुस्ताविश्चक्रे वायव्याङ्ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सामानि जघ्निरे छन्दागुंसि जज्ञिरे तस्मात् तस्मादजायत तस्मादश्वा अजायन्त चोभयादतः गावो हजज्ञिरे तस्मात् जाताः जावयः यत्पुरुषं यदधुः व्यकल्पयन् किमस्य कौ बाहु उच्येते बाहुराजन्यः कृतः तदस्य सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा भिवदन् यदास्ते पुरस्ताद्यमुदा जहार प्रविद्वान् प्रदिशश्च तस्रः एवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते येन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् अनागम् महिमानः सरन्ते पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः
समवर्ततादि तस्य त्वष्टाविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजनमग्रे एताहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति आर्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः जायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः देवेभ्यः तपति यो देवानां पुरोहितः पूर्वो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये ब्राह्मन् जनयन्तः देवा अग्रे तदब्रुवन् त्वैवं ब्राह्मणो विद्यात् अस्य देवा असन्वसे च लक्ष्मे च पद्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूप अश्विनौ व्याप्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभो विश्वतः परमं नित्यं विश्वन्नारायणगो हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवते पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायण परः यच्च किञ्चिज्जगत् यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययम् अविष्णु समुद्रेऽन्तं विश्वशम्भुवम् ब्रह्मबोधप्रतिकाशं हृदयञ्जाप्यधोमुखा अथो निष्ट्याविदस्यान्तु नाभ्यामुपरितिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ददगशिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुषिरगो सूक्ष्म तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतो मुखः भोक्तभोग्विभजं तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति
ध्यायति स्वन्देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्थालिद्युल्लेखे बभास्वरा तनूपमा शिखाय मध्ये परमा व्यवस्थितः ब्रह्मादिवस्वेन्द्रस्वोऽक्षरः परमस्वराट् ऋतगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् कृष्णार्णगं वीर्याणि प्रवोचय्य पार्थिवानि विममेरजागुंसिय अस्कभायदुत्तरगौषधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णो वराटमसि विष्णो पृष्ठमसि विष्णोश्चत्रे स्तो विष्णो स्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वादस्य प्रियमभिपाथो अस्य नो यत्र देवयवो मदन्ति क्रमजदहि बन्धुरित्था पदे परमे मध्व उत्साह विष्णुस्तव देवीर्याय मृगाण भीमः कुचरो गिरिष्ठाः त्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा ब्रह्मात्रयतनुवृधाना ते महित्वमन्वश्नुवन्ति विष्णुरजसे पृथिव्या विष्णो देवत्वा रमस्य वित्सेय क्रमे पृथिवी मेषयता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् पुरक्षितिगं सुजनिमाजकार देव पृथिवी मेषयेता विचक्रमे शतर्च सम्महित्वा विष्णुरस्तु तव सत्कवीया एषग्रह्यस्य स्थविरस्य नाम देवा वन्दो यतो विष्णुर्विचक्रमे दिव्या सप्तधामभिः विष्णुर्विचक्रमे त्रेधानि दधे पद समूढमस्य पागौ सुरे विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यतो व्रतानि पश्यस्य युज्यः सखा विष्णो परमं पदं सदा भज्यन्ते शूरयः दिवि वचक्षुरा ततं
प्रासो विपन्यवो जाघृवागो सस्यमिन्धते यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मी जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीवनभगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानः अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनी देवीमुपक्वये श्रीर्मादेवी युषताम् स्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्ति तृप्तां तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णां तामिह पक्वये श्रियम् द्रां प्रभासां यशसाञ्ज्वलन्ति श्रियल्लोके देवजुष्टामुदारा तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्य त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च पाया अलक्ष्मीः वैतुमां देवसखकीर्तिश्च मणिना सह भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यः अभूतिमसमृद्धिं च सर्वा निर्नुद मे गृहात् नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीगं सर्वभूतानां तामिह पक्वये श्रियम् काममाकूतिं वाचः सत्यमधीमहि भूषणां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः रमेण प्रजा भूता मयि सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी सृजन्तो स्निग्धाधिजिक्लीडवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले यत्कर्णे यष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः भावः जातवेदो लक्ष्मीवनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्यो स्वाहा विन्देयं पुरुषानः प्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले
त्वत्पादपद्मम् मयि सन्निधत्स्व श्रियैजातश्रियानिर्याय श्रियं वयो दरिद्रेभ्यो ददाति अमृतत्वमायन् भवन्ति सत्यासामिथामितद्ध्रो श्रियैवैनं दच्छ्रियामा दधाति सन्ततमृचा वशकृत्यं सन्धत्यै सन्धीयते प्रजया पशुभिः एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि नो लक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा नमस्ते देव्यदिनेऽग्निमन्नादमन्नाध्यायादधे आयङ्गो पृष्टिरक्रमे दधनन्मातरं पुनः प्रजन् सुवः त्रिगंशद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचनाय सुवः यत्त्वा क्रुद्धः परोपमन्युना यदवत्याल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपराप्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे देवावधवस्य समाभरन् मेधिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी भवत्यधपितॄणाम् श्रोत्रम् चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रचोदरी सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्यगी धरणी महोव्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिने सुरसरिरिहा युमती जलजयने श्रियन्धाराया सत्यङ्ग परिमेधिनी परिधत्तङ्गाय कृष्णपत्रे महेन् देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नाधरा प्रचोदयात् धनायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नाधरा प्रचोदयात् श्रोणामृतस्य गोपा यामस्य उपशृणोमि वाचम् महेन् देवीं विष्णुपत्नीमजूर्या प्रतीचेनागम् हविषाय जामः विष्णुरुगायो विचक्रमे दिवम् पृथिवीमन्तरिक्षम् श्रवयिच्छमाना पुण्यश्लोकै यजमानाय गृह्णवती हृदवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु दिशा विष्णु
विष्णुपत्यघोरास्य जनसहसोऽयमनोता बृहस्पतिर्वातरिष्वोतवायुः सन्धुवानवात अभिनो गृणन्तु विष्णम्बो दिवो धरुणपृथिव्या अस्ये जाना जगतो विष्णुपत्नी शन्नो मित्रः संवरुणः भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः ब्रह्मणे देवायो एव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु भक्तारमवतु अवतु माम् भक्तारम् ॐ शान्तिः 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 मित्रः संवरुणः भवत्वर्यमा इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवादिशम् सत्यमवादिष सत्यमवादिशम् मामावीद तद्भक्तारमावीत् आवीद्भक्तारम् शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनो भुनक्तो सह वीर्यङ्करवावहै अस्मिनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचे याचोदिताय चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदिभ्यो मामामृषयो मन्त्रकृतो मन्त्रपदयः परागो मामृषेन् मन्त्रकृतो मन्त्रपतीन् परागाम् वैश्वदेवी वाजमुद्यानगम् शिवामदस्ताञ्जुस्ता देवेभ्यः शर्ममेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगते सर्वचन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भुवनं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणं मे प्रजायै पशूना भूयादुपस्तरणमः प्रजायै पशूना भूयादं प्राणपानो मृत्योर्पानं प्राणपानो मामाहादिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमदिष्यामि मधुमते देवेभ्यो वाचमुद्यालकं शुश्रूषेण्या मनुष्ये यस्तं मा देव अवन्तु शोभायै पितरो न मदन्तु ॐ शान्ति शान्ति शान्तिः संयोरावृणीमहे यज्ञाय यज्ञपदये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगारुभेषजम् द्विपदे गञ्जद
ఓం శాంతి శాంతి శాంతి. భాగవతోత్తములారా, ఇప్పటిదాకా గోవిందరాజస్వామి వారికి శ్రీదేవి భూదేవితో కలిపి అద్భుతమైనటువంటి తిరుమంజనాన్ని కనులారా సేవించుతూ మనం దర్శించుకున్నాం. స్వామివారికి అనేక ఉపచారాలతో, పంచ సూక్తాలతో, వివిధ ద్రవ్యాలతో, ఉపచారాలతో చేసిన ఈ తిరుమంజనం భక్తుల పాలిటి అనేక విధమైనటువంటి కృపా వర్షాన్ని కురిపిస్తోందంటున్నారు. తిరుపతిని దివ్య దేశము అని అంటారు. అంటే 108 శ్రీ వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా తిరుపతులే సుమా. వాటి అన్నిటికీ కూడా 108 దివ్య తిరుపతులు అంటారు. దీనికి పేయాళ్వారులు చెప్తున్నారు. శీరందయన్ సిందయుం శంగణరవుం நீர்ந்த நீர் நீள் கச்சியுள்ளும் உறைந்ததும் வேங்கடமும் வெக்காமும் வேளுக்கை పాడియుమే తాం కడవార్ తంతుళాయార్. చల్లనైనటువంటి తులసి మాలికలతో శ్రీమన్నారాయణుడు ఈ తిరుపతిలో గోవిందరాజస్వామిగా తిరువెక్క అనే దివ్యదేశంలో, తిరువేళుక్కైపాడనే దివ్యదేశంలో నిర్వాహకుడుగా ఉంటారట. దివ్యదేశాలను పరిపాలిస్తూ తులసిమాలను ధరించి స్వామి తిరుమంజనంతో ఉన్న శోభను భక్తులందరికీ కూడా ఇస్తూ ఒక ప్రతిజ్ఞలాగా చేస్తూ ఉంటారట. ఓ జీవాత్మలారా, మీరంతా స్వతంత్రులు కాదు సుమా, నాకు చెందినవారు. అంటే ఈ జీవుడంటాడు, స్వామి నాకు నేనే చెందినవాణ్ణి అంటారట. అది ఎలాగో చెప్పరా అంటే, ఈ జీవుడు కూడా పరమాత్మను అడుగుతాడట, నీవెలాగో చెప్పు, నేను నీ వాడిని అంటే, శాస్త్రాలు ఉన్నాయి కదా, ప్రమాణాలు ఉన్నాయి కదా అంటే, ఆ శాస్త్రాలు ప్రమాణాలు నీ భక్తులు నీ దాసులు చెప్పినవి కదా అంటారు. కాదు కాదురా, భగవద్గీతలో చెప్పాను, నువ్వే నాకు, నీవు నావాడివి, మమైవాంశో జీవలోకః జీవభూతః సనాతనః అని ఈ విధంగా నీవు నావాడివి అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ తడిగుడ్డలతో స్వామి తులసిమాలలతో ప్రపంచమంతా నాదే సుమా, వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, ఓం నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రధారలతో స్వామి తిరుమంజనం చేసుకుంటున్నారు. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వశేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అరోధ్యాయాగశ్చ పూర్వః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోత్తముదే పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతే శాసనానశనే అధి తస్మాత్ విరాజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాదీనాద్యం గ్రీష్మయుగ్మశరద్ధవిః సప్తాత్యాసన్వరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అలఘ్నం పురుషం పశుం తనయజ్ఞం బలిః ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యార్షయజ్ఞయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషభాజ్యం పశుగుస్తాప్యానంతరాయ సర్వస్తోమోదినాత్రవత్తమనఃభవతి సర్వస్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరి ఓం.
உறுதியம் கொண்டு